ఈరోజు ఈ ప్రభుత్వం ఒక రోడ్ యాక్సిడెంట్ని హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దానికోసం ఇంకా వేరే వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే, చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయమని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము. అధికార పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా మీ ముందునే ఉన్నాము. అధికార విభేదాలు అలాగే అధికారంగా ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పనిచేసాం. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడగలుస్తున్నాను, దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలిసిన సీదిరి అప్పలరాజు గారు ఒక బీసీ నాయకుడిగా కూడాను గుర్తించలేదు. అలాగే 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్యులుగా పనిచేశారు, దాన్ని కూడా గౌరవం లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన డాక్టర్ పనులకైనా గౌరవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు మీరు ఒక్కసారి శ్రీకాకుళంకి వచ్చి చూడండి. ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. నిమ్మాడ అవనివ్వండి, లేకపోతే కోటబొమ్మలు అవనివ్వండి, నందిగామ అవనివ్వండి, టెక్కలు అవనివ్వండి, పలాస మండలం, మా వజ్రకొత్తూరు మండలం, మన్సా మండలం అవనివ్వండి, కంచిలి మండలం, అలాగే ఇచ్చాపురం, అంతేందుకు పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు మా వరకు వచ్చడం, అక్కడ పని చేసుకోవడం, ఆయన వైద్య వితుడిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం, ఎంతోమందికి ప్రాణం పోయడం అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన చాలా పనులు చేశారు, చాలా కష్టపడ్డారు, 24 గంటలు పని చేశారు. అంతేందుకు 4-5 నెలల కిందట మా ఊరు పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కులాటలు జరిగింది. ఆ తొక్కులాటలో కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడాను ఆయన వంతు సాయం చేపించడానికి ఆయన ముందుకు వెళ్ళి ఒక 3 వ్యక్తులకి సిపిఆర్ చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. ఇంత కూడా జరుగుతున్నప్పటికీ కూడాను ఒక డాక్టర్ చేసిన మనిషిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. మరణించిన వ్యక్తి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, అలాగే మా ఊరి ఎమ్మెల్యే నాయకులు ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించడానికి నేను తప్పు పట్టట్లేదు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి వచ్చేసి వాళ్ళకి జరిగిన న్యాయాల గురించి మాట్లాడలే తప్ప దాన్ని పక్కన పెట్టి దుష్ప్రచారాలు చేసేసి లేనిపోని నిందలు మాపై మోపి, మా ఆయనపై మోపి దుష్ప్రచారాలు చేయడం మేము ఖండిస్తున్నాము. కోర్టు తీర్పు ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు దర్యాప్తులు చేయకముందే ఆ ప్రభుత్వం నాయకులు వచ్చి నేరస్తుడిగా నిందించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. యాక్సిడెంట్ అంతేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను ఒక హత్య నేరం కింద వక్రీకరించారు. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కూడాను నేను నా తరపున న్యాయం జరిపిస్తాను. మా ఆయన తరపున, మా కుటుంబం తరపున వాళ్ళకి నిలబడి ఉంటామని చెప్తున్నాము. వాళ్ళపై మాకు ఏ విభేదాలు లేవు, ఇందులో రెండో మార్పు కూడా లేదు. కానీ ఆ కుటుంబం విషాదాన్ని తీసుకొని వచ్చి మా కుటుంబంపై మోపి లేనిపోని నిందలు వేయడం అది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. మీ ఆవేదన చంద్రబాబు గారు
నిజంగా మీకు ఆవేదన ఉంటే ఆ వ్యక్తిపై ఉన్నదా, లేకపోతే ప్రతిపక్షంగా మేమున్నాము, మా కుటుంబం ఇందులో ఈ కేసులో ఉన్నది అని చెప్పి మీరు ఇవన్నీ చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు, దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఏమవుతుందంటాడు అంటే ఎక్కడ పోతున్నావు అంటే మీ బాబాయిని చంపేశారు. అట్టనే ఆయనే చంపించాడు, వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. మేము చిత్తశుద్ధి ఉంది. పాప మత్స్యకారులు చనిపోతే మా మంత్రి గారు వెళ్ళి ఏకంగా వాళ్ళని పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మేము అందజేశాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు 250 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించలేదు. ₹1 ఇవ్వలా. ఆనాడు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ₹1 కూడా ఇవ్వలా. ఇప్పుడు వెళ్ళి పెద్దదో చేస్తున్నట్టు సినిమా. ఎంత అన్యాయం! మా మత్స్యకార సోదరులు కూడా ఆలోచించాలని కోరుతున్నాను.